హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం కప్పు అటుకుల్ని తీసుకొని ఏదైనా జల్లెల్ లాంటిది వాటర్ స్ట్రెయిన్ ఏదైతే బాగుంటుంది ఇలా దాంట్లో వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాష్ చేసి పెట్టేసుకుంటే అందులో ఉన్న తడికి అటుకులు చక్కగా నానుతాయి. వాటిని మనం వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి అది హీట్ అయిన తర్వాత మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో వాటిని దోరగా వేయించుకొని తీసైతే పక్కన పెట్టుకోవాలి. కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ఈ ప్రసాదాన్ని నేను పొడి పొడిగా చేస్తున్నాను. కొంతమంది పాలల్లో వేసి కూడా చేసుకుంటారు, ఎలాగైనా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో అరకప్పు బెల్లం వేసుకోవాలి. అరకప్పు బెల్లానికి పావు కప్పు నీళ్ళు, ఓన్లీ బెల్లం మునిగేంత నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దాన్ని ఒకసారి అయితే వడకట్టుకోవాలి, లేకపోతే దాంట్లో ఇసుక ఏమైనా ఉంటుంది కాబట్టి. ఇలా బెల్లం కరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఆ బెల్లం పాకం అంతా కూడా అటుకులకి పట్టేలాగా ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఇందులో ఇప్పుడు మనం చిటికెడంత యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. ఏ ప్రసాదంలోనైనా మనం మస్ట్ అండ్ షుడ్గా ఇది యాడ్ చేస్తాము. అలాగే ముందుగా వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టేసి వదిలేస్తే అది ఎగిరిపోతుంది అన్నమాట చక్కగా. అప్పుడు ప్రసాదం చాలా పొడి పొడిగా వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఈ టైంలో పాలు కొన్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. చూసారా, ప్రసాదం అయితే అయిపోయింది. మంచిగా బెల్లం అంతా ఎగిరిపోయిందనమాట. ఈ టైంలో ఎవరి దగ్గరైనా పచ్చకర్పూరం, తినే కర్పూరం ఉండే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశానండి. ఇలా కొద్దిసేపు చల్లారిన తర్వాత వేడివేడిది దేవుడికి నైవేద్యం పెట్టకూడదు కాబట్టి చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకొని నైవేద్యం అయితే పెట్టాను. నేను కృష్ణాష్టమి రోజైతే ఈ ప్రసాదాన్ని చేయడం జరిగింది. మీకు ఎవరికైనా నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు.